హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి టాకీస్ యూట్యూబ్ ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ లోకి వెళ్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ ఆయన అభిమానుల్లోనూ ఇండస్ట్రీలోనూ జరుగుతా ఉంది. అదేమిటి అంటే ఎన్టీఆర్ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తా ఉన్నారు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దీపావళికి బయటికి తీసుకురానున్నారు. దీపావళి రోజున ఆ ఫస్ట్ లుక్ లో సినిమా పేరును మెన్షన్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరం. మెన్షన్ చేస్తారు అని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకు సంబంధించి టెంపర్, నేనో రకం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. చాలా మంది కూడా నేనో రకం అనే టైటిల్ పెట్టొచ్చు, ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్ కి ఆ టైటిల్ చాలా బాగుంటుందని అందరూ మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ఇప్పుడు టెంపర్ అనే టైటిల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని లీకేజీ సమాచారం బయటకు వచ్చింది. దీనిని పరిశీలనలోకి తీసుకుని కొన్ని విశ్లేషణలు జరుగుతా ఉన్నాయి. అదేమిటి అంటే ఈ మధ్య వచ్చిన బాలయ్య సినిమా లెజెండ్ లో ఓ డైలాగ్ ఉంది. అదేమిటి అంటే, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని విషయాల్ని వినకూడదు, చూడకూడదు అనుకుంటాను, కాదని నా ముందరకు వస్తే టెంపర్ లేచుద్ది. సూపర్ పాపులర్ అయింది ఆ డైలాగ్. ఎలాగూ జూనియర్ కి బాబాయ్ అంటే ప్రేమ కాబట్టి, అందులోనూ పాపులర్ అయింది కాబట్టి టెంపర్ అని టైటిల్ పెడితే నందమూరి అభిమానులకు కూడా పండగలా ఉంటదని ఔత్సాహికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయానికి సంబంధించి సస్పెన్స్ నడుస్తుంది. చిత్ర యూనిట్ కూడా ఏ విధమైన కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాయి. కానీ చాలా వరకు టెంపరే సినిమా టైటిల్ అవ్వచ్చు అని వాళ్ళు కూడా కాస్తంత అనుమానంగానే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. అది రేపు దీపావళికి బయటకు వస్తుంది, వేచి చూద్దాం. కొత్త టైటిల్ తో కొత్త ఎన్టీఆర్ ఎటువంటి ఆనందాన్ని ఈ దీపావళికి ఆయన అభిమానులకి అందించనున్నారు. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.